ఒకసారి మీకు చెప్తాను. ఆ కారణాలేంటో. దేవుణ్ణి కొంతమంది పరాయివాడుగా అనుకుంటున్నారు అని దేన్ని బట్టి మనం చెప్పొచ్చంటే, స్టార్టింగ్‌లో ప్రారంభంలో యేసు ప్రభు దగ్గరకొచ్చిన వారిని మనం గమనిస్తే, "అయ్యా! నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకొచ్చావు?" అని వారిని గాని మనం అడిగితే, వారు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, "నేను యేసు ప్రభువుకి ప్రార్థన చేశాను. నా రోగం తగ్గించమని. కనుక రోగం తగ్గింది కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికొచ్చానని" కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది, "నా ఇంట్లో సమస్య ఉన్నింది. ఆ సమస్య తగ్గించమని, తీసివేయమని యేసు ప్రభుని అడిగాను కాబట్టి, ఆ సమస్య ప్రార్థన చేసిన తర్వాత పోయింది కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికొచ్చాను" అని అంటారు. రైట్. మంచిదే. దాన్ని నేను కాదనడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభంలో మనం యేసు ప్రభు దగ్గరికి అన్నం కోసమో, ఆనందం కోసమో, ఆరోగ్యం కోసమో, ఆస్తి కోసమో వచ్చిన వారుగా కనబడతాం. కానీ దేవుడు కేవలం ధనము, ఆహారము, ఆరోగ్యం, ఆనందం మాత్రమే ఇచ్చేవాడా? వాటికి మించి ఇంక దేవుడి దగ్గర ఏం దొరకవా? అక్కడే ఆగిపోయిందా దేవునికి మనకున్నటువంటి సంబంధం? అంతవరకే మనకు అర్థమైందా? దేవుడంటే అన్నం పెట్టేవాడు, దేవుడంటే డబ్బులిచ్చేవాడు, దేవుడంటే స్వస్థపరిచేవాడు, దేవుడంటే సమస్యలు తీర్చేవాడు. ఇంతేనా దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధం? మనం అడుక్కునే వాళ్ళము, ఆయన ఇచ్చేవాడు. అంతేనా దేవుడికి మనకున్నటువంటి సంబంధం? పిల్లలు కూడా అడుగుతారు. పిల్లలు అమ్మ చాక్లెట్ అడుగుతారు. నాన్న చాక్లెట్ ఇవ్వు, డబ్బులివ్వు, బట్టలు కొనివ్వు, పుస్తకాలు కొనివ్వు అని అడుగుతారు కదా! మనం కొనిచ్చేసి ఇంక బయటికెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదంటామా? మరి అక్కడేమో వాళ్ళకి అన్నం పెట్టి, బట్టలు కొనిచ్చి, ప్రతీదీ కూడా మనం వాళ్ళకి తీరుస్తున్నాం. తల్లిదండ్రులుగా బాధ్యతగా చేస్తూ ఉన్నాం. కష్టమైన అనుభవిస్తున్నాం. కానీ దేవుడి దగ్గరకొచ్చేసరికి మాత్రం అర్థం చేసుకోవాల్సినంతగా చాలామంది అర్థం చేసుకొనలేదు.